శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాంతాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుఃహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ. మన వెనుకటి పాఠమునందు హరికథామృతసారములో కరుణాసంధి యందు ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను అనేటటువంటి 9వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 10వ పద్యం. శరణజన మందార శాశ్వత కరుణి కమలాకాంత కామద పరమ పావనతర సుమంగళ చరిత పార్థసఖ నిరుపమానందాత్మ నిర్గత దురిత ದೇವವರೆಣ್ಯ ಎಂದು ಆದರದಿ ಕರೆಯಲು ದೇವವರಣ್ಯನೆಂದು ಆದರದಿ ಕರೆಯಲು ಬಂದೊದಗುವನು ತನ್ನವರ ಬಳಿಗೆ. ಪದಚ್ಛೇದము. ಶರಣಜನ ಮಂದಾರ ಶಾಶ್ವತ ಕರುಣಿ ಕಮಲಾಕಾಂತ ಕಾಮದ పరమ పావనతర సుమంగళ చరిత పార్థసక నిరుపమానందాత్మ నిర్గత దురిత దేవవరేణ్యను ఎందు ఆదరది కరెయలు ಬಂದು ಒದಗುವನು ತನ್ನವರ ಬಳಿಗೆ. ప్రతిపదార్థము. శరణజన మందార శరణుజొచ్చిన జనులకు కల్పవృక్షము వలె కోరిన కోర్కెలను తీర్చేటటువంటి వాడు. శాశ్వత కరుణి శాశ్వతమైన కరుణ కలవాడు అంటే శాశ్వతమైన అనుగ్రహము చేయువాడు అంటే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని తన భక్తులకు ఇచ్చేటటువంటి వాడు. కమలాకాంత లక్ష్మీపతి కామద సేవించేటటువంటి వారి ఇష్టార్థములను ఇచ్చేటటువంటి వాడు. పరమ పావనతర పరమ వేరే పావనతర వేరే అని పెట్టుకున్నప్పుడు పరమ అంటే సర్వోత్తముడు, పావనతర అంటే అత్యంత పవిత్రుడు అని అర్థం. పరమ పావనతర అని ఒకటే పదంగా తీసుకుంటే అత్యంత పవిత్రకరమైనటువంటి అని అర్థము. ఇక సుమంగళ చరిత
అత్యంత శుభకరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. పార్థసక పృథాపుత్రులకు సఖుడు, నిరుపమానందాత్మ, సాటిలేని ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. నిర్గత దురిత, దోష దూరుడు, అంటే పోయినటువంటి, అంటే అతని నుండి దోషములు లేనటువంటి వాడు. దేవవరేణ్య, దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని ఈ విధంగా ఈ విశేషణములతో అతనిని పిలిస్తే ఎందు అని ఆదరది శ్రద్ధాభక్తులతో కరయలు పిలిచిన తన్నవరబళిగే, ఎవరైతే తన భక్తులు ఈ విధంగా భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పిలుస్తారో వారి చెంతకు, తన్నవరబళిగే తన భక్తుల చెంతకు బంధు వచ్చి వదగువను, అంటే ఆదుకుంటాడు. ఇక తాత్పర్యం, భగవంతుణ్ణి ఈ విధంగా మనము సంబోధించాలి, ఈ విధంగా పిలవాలి. శరణుజొచ్చిన వారి పాలిట కల్పవృక్షమా, శాశ్వతమైన కరుణ కలవాడ, లక్ష్మీపతి, కోర్కెలు తీర్చేటటువంటి వాడా, సర్వోత్తముడా, అత్యంత శుద్ధుడా, అత్యంత మంగళకరమైనటువంటి చరిత్ర కలిగిన వాడా, పాండవ ప్రియుడా, దోషదూరా, దేవతాశ్రేష్ఠ అని భక్తి శ్రద్ధలతో పిలిచిన తన భక్తుల దగ్గరికి వచ్చి వారిని ఆదుకుంటాడు శ్రీహరి అని తాత్పర్యం. ఇక విశేషణాలు చూద్దాం. శరణజన మందార, ఎవరైతే భగవంతుణ్ణి శరణు పొందుతారో వారిని రక్షించేటటువంటి వాడు, వారి కోర్కెలను తీర్చేటటువంటి వాడు. శరణజన మందార, దేవతాలోకంలో కోరినటువంటి వాటిని తీర్చేటటువంటి వృక్షములున్నాయి. అందులో మందార వృక్షము ఒకటి, కల్పవృక్షం ఒకటి, పారిజాత వృక్షం ఒకటి. ఎవరైతే భగవంతుణ్ణి హే స్వామి నీవే నాకు రక్షకుడివి, నిన్నే నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధంగా భగవంతుణ్ణి శరణు పొందాలి. ఇక్కడ భగవంతుడు ఎప్పుడయ్యా మనలను రక్షిస్తాడు, మనము కోరినటువంటి కోర్కెలను వాడు తీరుస్తాడు అని అంటే, మన ప్రయత్నములు అన్నీ మానివేసి, అంటే ఎప్పుడైతే మన ప్రయత్నముల చేత మనము కోరినటువంటిది మనకు లభించదో, అంటే మన ప్రయత్నములకు మనము కోరేటటువంటిది అసాధ్యమవుతుందో, అప్పుడు మనము భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినప్పుడు, శరణు పొందినప్పుడు వాడు మన కోరికలను తీరుస్తాడు. శరణుజన మందార అనే దానికి ఉదాహరణలు చూద్దాం. కృష్ణుడు ద్రౌపదీదేవి మాన సంరక్షణ చేశాడు. దుష్టుడైనటువంటి దుర్యోధనుని ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఏకవస్త్రై ఉన్న ద్రౌపదీదేవిని జుట్టు పట్టుకొని లాగుకొని సభకు వచ్చి పిలుచుకొని వచ్చాడు. వస్త్రాపహరణం చేస్తూ ఉన్నాడు. ద్రౌపదీదేవి తన మాన సంరక్షణ చేసుకోవడానికి ప్రయత్నించి ఆమె విఫలమైనది.
ఎప్పుడు ఎవరూ ఆమెను ఆ సభలో, నిండు సభలో రక్షించడానికి ఎవరూ రానప్పుడు మనకు అప్పుడు ద్రౌపదీదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది, కృష్ణుని కొరకు ఆక్రందన చేస్తూ ఉన్నది. హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన ఇమా మనస్తాం సంప్రాప్తామనాథాం కిముక్షసే. ఈ విధంగా కృష్ణుణ్ణి త్రికరణ శుద్ధిగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థించినప్పుడు, అర్థించినప్పుడు, ఆశ్రయించినప్పుడు కృష్ణుడు అక్షయ వస్త్ర ప్రదానం చేసి ఆమె యొక్క మానమును సంరక్షించినాడు. మనము ఎంతవరకు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా పూర్తిగా నీవు తప్ప నాకు ఇక వేరే వాళ్ళు ఎవరూ దిక్కులేదు, నీ ఒక్కడివే నన్ను ఆదుకునేటటువంటి వాడు అని వాణిని ఆశ్రయించినప్పుడు వాడు శరణజన మందారుడు. ఇంకొక ఉదాహరణ గజేంద్రుడు. గజేంద్రుడు మొసలి నోటికి చిక్కాడు. ఆ మొసలి గజేంద్రుని కాళ్లను పట్టుకొని లాగుతూ ఉన్నది. గజేంద్రునికి మొసలికి 1000 సంవత్సరముల కాలము యుద్ధం జరిగింది. మొసలి నీటిలోనికి లాగుతూ ఉన్నది, గజేంద్రుడు పైకి తాను పెనుగులాడుతూ ఉన్నాడు రావడానికి. అతని పరివారమంతా వచ్చినది, ఏమీ ఫలితం లేకపోయింది. చివరికి గజేంద్రుడు ఇక తన ప్రయత్నములు ఫలించటం లేదు, తన పరివారము చేసేటటువంటి ప్రయత్నములు ఫలించటం లేదు మకరి నోటి నుండి తన ప్రాణములను రక్షించుకోవడానికి. చివరగా నారాయణాఖిల గురో భగవన్నమస్తే అని భక్తితో ఆదరముతో అర్థించాడు గజేంద్రుడు. ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను నాకు ధైర్యంబు విలోలంబయ్యే, నా ధైర్యము గతించినది, నా ప్రాణము గతి తప్పుతూ ఉన్నది. నీవే తప్ప నితఃపరం బెరుగ కావవే వరదా భద్రాత్మక. నీవు తప్ప ఇక ఎవ్వరూ నాకు గతి లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆర్తితో అర్థించినప్పుడు భగవంతుడు వచ్చి సుదర్శన చక్రముతో మకరిని సంహరించి గజేంద్రుణ్ణి మకరి బారి నుండి రక్షించాడు. గజేంద్రుడు ఎంతవరకు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేసినంత వరకు భగవంతుడు రాలేదు, రక్షించలేదు. ఎప్పుడైతే గజేంద్రుడు నీవు తప్ప ఇక నాకు గతి లేదు అని ఆ భగవంతుణ్ణి శరణు పొందినప్పుడు భగవంతుడు శరణజన మందారుడయ్యాడు. సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు. ఆ భక్తుని ఆర్తనాదాన్ని విని లక్ష్మీదేవికి చెప్పకుండా, దేనిని ఆయుధములను ధరించకుండా, చివరికి లక్ష్మీదేవి యొక్క పై వస్త్రమును కూడా వదలకుండా లాగుకొని పరుగున గజేంద్రుణ్ణి రక్షించటానికి వస్తూ ఉన్నాడు. అది భగవంతుని యొక్క కారుణ్య విశేషము, తన భక్తుల పట్ల భగవంతుడు చూపించేటటువంటి వాత్సల్యము.
ఇది కరుణాసంధి కాబట్టి భక్తుల పట్ల భగవంతునికి ఉన్నటువంటి కారుణ్య విశేషాన్ని విశేషంగా జగన్నాథదాసుల వారు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. శరణజన మందార అని. ఇక భక్త ప్రహ్లాదుడు, 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు అసురోత్తముడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క కుమారుడు, భగవంతుని పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అచంచలమైనటువంటి భక్తి భగవంతుని యందు కలిగినటువంటి వాడు 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు. సర్వకాల సర్వావస్థల యందు సదా భగవంతుని మరచిపోకుండా స్మరించేటటువంటి వాడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడుగుతూ ఉన్నాడు, హే దుష్టుడా, నాకంటే ఇంకొక ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతున్నావు కదా, వాడు ఎక్కడ ఉంటాడు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు, హే దానవోత్తమ, వాడు క్వాసౌ ఎక్కడున్నాడు నాకంటే ఇంకొక దైవము అన్నప్పుడు ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు, సహా సర్వత్ర, వాడు అన్ని చోట్ల ఉన్నాడు, నా స్వామి సర్వాంతర్యామి అంటాడు. అప్పుడు హిరణ్యకశిపు అంటాడు, యది సహ సర్వత్ర కస్మా స్తంభే న దృశ్యతే. నీ స్వామి వాడు అన్ని చోట్ల ఉండేవాడే అయితే, సర్వాంతర్యామి అయితే, ఈ స్తంభమునందు ఎందుకు కనబడటం లేదు అన్నప్పుడు ప్రహ్లాదుడు అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ఘంటాపదంగా భగవంతుని యందు భక్తితో నమ్మకంగా చెప్పినప్పుడు శరణజన మందారుడైనటువంటి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. తన భక్తుడి మాటను నిజం చేస్తూ, ఇక్కడ తన భక్తులు ఎవరయ్యానంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మ, హిరణ్యకశిపునకు బ్రహ్మ ఇచ్చినటువంటి, తన భక్తుడైనటువంటి బ్రహ్మ ఇచ్చినటువంటి మాటలను నిజం చేస్తూ, తన నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటలను నిజం చేస్తూ, తన నిజభక్తులైనటువంటి కశ్యపు, దితి వీళ్ళ మాటలు నిజం చేస్తూ, తన నిజభక్తులైనటువంటి సనక సనందాదుల మాటలను నిజం చేస్తూ, ఈ విధంగా శరణజన మందారుడైనటువంటి భగవంతుడు తన ఇంతమంది భక్తుల మాటలను నిజం చేస్తూ, జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి నరుడు కాని మృగము కాని నరమృగాకారుడై నరసింహుడై అఘటనాఘటన సమర్థుడైనటువంటి భగవంతుడు, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు ఆ స్తంభము నుండి నరసింహునిగా ఉద్భవించి దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహారం చేస్తాడు. ఇది భగవంతుని యొక్క శరణజన మందార తత్వము. అంటే ఎవరైతే తన భక్తులు తనను ఏక మనస్సుతో అతనిని శరణు పొందుతారో, వాళ్ళు ఏ కోర్కెలు కోరినా దేవలోకంలో ఉన్నటువంటి మందార వృక్షము ఏ విధంగా కోరిన కోర్కెలను తీరుస్తుందో ఆ విధంగా కోరిన కోర్కెలను తీర్చేటటువంటి శరణజన మందారుడు మన స్వామి.
ఆ దేవలోకంలో ఉన్నటువంటి మందార వృక్షము, కల్పవృక్షము, పారిజాత వృక్షము ఇవన్నీ కూడా మనము కోరేటటువంటి లౌకికమైనటువంటి కోర్కెలను తీర్చేటటువంటివే కానీ మన శరణజన మందారుడైనటువంటి మన స్వామి లౌకికమైనటువంటివి కాకుండా అలౌకికమైనటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖము అనేటటువంటి మోక్షాన్ని కూడా వాడొక్కడే ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, దానిని కూడా ఇచ్చేటటువంటి వాడు మన భగవంతుడు. ఇక్కడ అర్థం కావటానికి శరణజన మందార అని చెప్పారే కానీ ఇక్కడ నీచోపమానమే కానీ అది భగవంతునికి ఆ ఉపమానము ఎటువంటి రీతి యందు సమానము కాదు ఆ దేవలోకంలో ఉన్నటువంటి మందార వృక్షము. ఈ విధంగా శరణజన మందార అనేటటువంటి విషయము గురించి ఎంతసేపు అయినా మనం చెప్పుకోవచ్చు. అయితే మనము ఇంకా అనేక సందర్భాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెప్పుకుందామని చెబుతూ, ఇక శాశ్వత కరుణి కమలాకాంత కామద పరమ పావనతర సుమంగళ చరిత పార్థసక నిరుపమానందాత్మ నిర్గత దురిత దేవవరేణ్య ಎಂದು ఆదరది కరెయలు బంధు ఒదగువను తన్నవర బళిగే అనేటటువంటి ఈ పద్యంలో ఉన్నటువంటి మిగిలిన విశేషముల యొక్క విశిష్టమైనటువంటి వివరణను, అర్థాన్ని మనము రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.